నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ నేను ముందుగా తెలంగాణ యావత్తు సమాజానికి చెప్పేది ఒకటే ప్రతి వీడియో కూడా లైవ్ను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాస్తవాలను తెలంగాణ సమాజం తెలుసుకోండి ఎందుకంటే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక అంశాలకు సంబంధించి మనం లోతుగా చర్చించాం గత ప్రభుత్వాన్ని ప్రశ్నించాం నేటి ప్రభుత్వాన్ని ఇంకా బలంగా ప్రశ్నిస్తున్నాం భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాన్ని అంతకంటే ఎక్కువగా కూడా బలంగా ప్రశ్నిస్తాం ఎందుకంటే ప్రజల పక్షాన నిలుచుకొని ప్రజల పక్షాన వాళ్ళకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం మనం చేయాలి సో మొత్తానికి నిన్న జరిగిన ఎపిసోడ్ అందరూ కూడా చూసే ఉంటారు ఫార్ములా ఈ రేస్కు సంబంధించి కేటీఆర్ విచారణ ముందు ఏం మాట్లాడిండు విచారణ తర్వాత ఏం మాట్లాడిండు దాంతోపాటు ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి నిజంగా డైలీ సీరియల్లా మారిపోయిందా కేటీఆర్ చెప్పిన అంశాలలో వాస్తవాలు అనుకోవచ్చా కేవలం టీ తాగించి కాసేపు కూర్చోబెట్టి టైంపాస్ చేసి పంపించేస్తున్నారు పైనున్న అధికారులకు సంబంధించి వాళ్ళు మాకు ఆదేశాలు ఉన్నాయంటూ కూడా చెప్పిన కథనం వాస్తవమేనా అరెస్టులకు సంబంధించి నిన్న ఉత్కంఠ రేపిన పరిస్థితి మనం చూసాం సో మొత్తానికి ఏం జరిగింది ఏం జరుగుతున్నది అనేది విశ్లేషణాత్మకంగా కూడా మీకు అందరికీ వివరించే ప్రయత్నం అయితే నేను చేస్తా సో ఒక్కసారి చూడండి తప్పు చేయలే తల వంచను ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రతిష్టను పెంచే పని చేసిన ఒక్క పైసా అవినీతి జరగలే అవినీతి ఎక్కడ జరిగిందని ఏసీబీని అడిగితే సమాధానం లేదు చిట్టినాయుడు రాసిన ప్రశ్నలే అడిగారు 4 గోడల మధ్యలో కాదు 4 కోట్ల మంది ముందు చర్చకైనారని 14 కాదు 1400 కేసులు పెట్టినా భయపడ మళ్ళీ చెప్తున్నా ఇదో లెట్టోపీస్ కేసు ఏసీబీ విచారణ తర్వాత మీడియాతో కేటీఆర్ అంటూ కూడా చెప్పొచ్చు సో మొత్తానికి 7 గంటల తర్వాత ఏం జరిగింది ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ను ఏసీబీ అధికారులు దాదాపు 7 గంటల పాటు విచారించారు సోమవారం తెలంగాణ భవన్ నుంచి బయలుదేరిన ఆయన ఉదయం 10 గంటలకు ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు అప్పటి నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు కూడా విచారించారు అనంతరం కేటీఆర్ తిరిగి తెలంగాణ భవన్కు చేరుకున్నారు ఈ సందర్భంగా పార్టీ నేతలు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు పటాకులు కాల్చారు విచారణ తర్వాత తెలంగాణ భవన్కు వచ్చిన కేటీఆర్ను హరీష్ రావు ఆలింగనం చేసుకున్నారు అని కూడా ప్రధానమైన అంశాన్ని ఇక్కడ చూస్తున్నాం సో దాంతోపాటు ఇక్కడ మరో అంశాన్ని కూడా చూడొచ్చు తెలంగాణ ప్రతిష్టను పెంచే పనులు చేశాను తప్ప తప్పు చేయలేదు తలవంపులు తీసుకురాలేదని కేటీఆర్ స్పష్టం చేశారు ఫార్ములా ఈ కార్ రేస్లో ఈ కేసుకు సంబంధించి లొట్టపీస్ కేసు అంటూ కొట్టిపారేశారు నిజంగా ఇందులో అవినీతి జరిగిందంటే 4 గోడల మధ్య కాదు 4 కోట్ల మంది ప్రజల ముందు తేల్చుదామని అన్నారు అవసరమైతే లైవ్ డిటెక్టర్ టెస్టు రావాలంటూ రేవంత్ రెడ్డి సర్కార్కు సవాల్ విసిరారు ఇగో 1400 కేసులు పెట్టుకున్నా జైల్లో పెట్టినా భయపడేది లేదని అన్నారు పరిపాలన చేతకాక హామీలు నెరవేర్చే దమ్ము లేక దద్దమ్మ రాజకీయాలతో భాగంగానే కేసీఆర్ హరీష్ రావుతో పాటు తనను విచారణ పేరుతోని డైవర్షన్ చేస్తున్నారంటూ కేటీఆర్ చాలా బలంగా కూడా చెప్పిన పరిస్థితి కనబడతా అయితే నిజానికి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించే విషయాన్ని కాస్త క్లారిటీగా కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఇక్కడ మీకు కనబడుతున్న వ్యక్తి తెలుసు కదా ఎవరైనా తెలంగాణ ఉద్యమ నాయకుడు 14 సంవత్సరాలు ఉద్యమం చేసిన వ్యక్తి దాంతోపాటు 10 సంవత్సరాల అధికారంలో ఉన్న మాజీ మంత్రి ఇప్పుడు విపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అసలు ఏం జరిగింది ఈ కేసు అంటే పూర్తి స్థాయిలో ఫార్ములా ఈ రేస్కు సంబంధించి హైదరాబాద్లో ఇక్కడ పూర్తి స్థాయిలో నిర్వహించాలనే ఒక ఉక్కు సంకల్పంతో అంతర్జాతీయ మీడియా పూర్తి స్థాయిలో అంటే అంతర్జాతీయ వ్యాప్తంగా కూడా పూర్తిగా కూడా ప్రపంచ దేశాలలో ఉన్న ప్రతి టెలివిజన్ కూడా తెలంగాణలోని హైదరాబాద్లో జరుగుతున్న ఫార్ములా ఈ రేస్ వైపు పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ పెట్టి తెలంగాణ ప్రతిష్టను పెంచే ప్రయత్నం చేసిరు దాంతోపాటు ఇక్కడ పూర్తి స్థాయిలో 44 కోట్ల రూపాయలకు సంబంధించి ఏదైతే ఈవెంట్ ఆర్గనైజేషన్ చేసిర్రో వాళ్ళ దగ్గర వాళ్ళ అకౌంట్లో ఉన్నాయి ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేఖ రాసు గవర్నర్కు రాసు రాష్ట్రపతికి రాసు ప్రధానమంత్రికి రాసు అవసరమైతే ఆయన ఉన్న అధికార వర్గాలకు సంబంధించి అన్నింటిని ఉపయోగించి వాటన్నింటిని వెనక్కి తీసుకురాగలగాలి ఎందుకు అంటే ముఖ్యమంత్రి హోదాలో అది సాధ్యం కానీ ఇక్కడ 44 కోట్ల రూపాయలకు సంబంధించి ఫార్ములా ఈ రేస్ ఏదైతే ఉందో ఆ పైసలన్నీ కూడా ఎవరి చేతిలో ఉన్నాయి ఆ ఈవెంట్ నిర్వహించిన వ్యక్తుల యొక్క అకౌంట్లో ఉన్నాయి కానీ అవన్నీ పక్కన పెట్టి కేవలం పూర్తి స్థాయిలో కూడా కేటీఆర్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేది చర్చిస్తున్నారు కదా నేను కాస్త ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని ఎపిసోడ్లను మీకు వివరిస్తా ఆ తర్వాత మీరే నిజాలు చెప్పురు నేనేం మాట్లాడ ఎందుకు అంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి అంటే పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రధానమైన అంశం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే కదా ఎందుకంటే ఫార్ములా ఈ రేస్కు సంబంధించి ఏం జరిగింది ఎట్లుంటుంది అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు చెప్దాం ఫార్ములా ఈ రేస్
ఇది ఒక కేసు. ఓకే, ఇది కేటీఆర్ నిర్వహించిన అద్భుతంగా దాదాపుగా 44 కోట్ల పంచాయతీ. ఇది దీంతో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ దాదాపుగా 700 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. నోట్ దిస్ పాయింట్, ఎందుకంటే ఎలక్ట్రికల్ వెహికల్కి సంబంధించి దానికి సంబంధించి వచ్చిన పెట్టుబడులు అండి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి మా ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి, మా పెద్దన్న, మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ సర్కార్ అంటే రేవంత్ రెడ్డి సారథ్యంలోని అందాల పోటీలు జరిగినాయి. ఈ అందాల పోటీలలో ఖర్చు ఎంత పెట్టిళ్ళు? 200 కోట్ల రూపాయలు పెట్టిళ్ళు. మరి ఏమన్నా పెట్టుబడులు వచ్చినాయంటే గుండు సున్నా. ఇది తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా అందరికీ కూడా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఫార్ములా ఈ రేస్ కేసులో దాదాపుగా కేటీఆర్ ఖర్చు పెట్టి 700 కోట్ల రూపాయల పెట్టుబడులను తెలంగాణ రాష్ట్రంలోని మన హైదరాబాద్, మన రాజధాని, మన హైదరాబాద్ గడ్డకు తీసుకొచ్చి అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు కేటీఆర్. మరి అందాల పోటీలు పెట్టి 200 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి దాంతోపాటు ఇంగ్లాండ్కు సంబంధించిన మిల్లా మ్యాగీని నన్ను వేశ్యగా చూసిరనే ఆరోపణ చేసి అంతర్జాతీయవ్యాప్తంగా తెలంగాణ ఇజ్జత్ తీసి తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిన పెట్టుబడి గుండు సున్నా. కోడిగుడ్డు మీద ఈకలు కూడా వీకలే. డైరెక్ట్ మనం మాట్లాడుకుంటే మరి ఇప్పుడు చెప్పురు మీరు, ఈ ఫార్ములా ఈ రేస్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగిందా? అందాల పోటీల వల్ల తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగిందా? మీరే చెప్పాలి. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా చెప్పాలి. ఈరోజు అందాల పోటీలతోని 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా పెట్టుబడులు వచ్చినాయంటే గుండు సున్నా. మరి ఇదే ఫార్ములా ఈ రేస్తోని పెట్టుబడులు పెట్టి 700 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. దాంతోపాటుగా అందరి పంచాయతీ ఏంది? ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో అవినీతి జరిగింది. తలా తోక తెలివని ప్రతి సన్నాసి ఒర్రుడే. నేను చెప్తున్నా కదా, చాలా వరకు నేను చూస్తున్నా కొన్ని సోషల్ మీడియా మాధ్యమాలకు సంబంధించి వాడికి ఫార్ములా ఈ రేస్ అంటే తెలియదు, అది ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసిళ్ళు, ఆ ఈవెంట్ ఎవరు ఆర్గనైజేషన్ చేసిళ్ళు, ఆ ఈవెంట్ ఆర్గనైజేషన్ చేసినప్పుడు ఒప్పందాలు ఏమన్నా ఉన్నాయి, దాంతోపాటు బై హ్యాండ్ క్యాష్ ఇచ్చిండా, అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిందా, దానికి సంబంధించి ఇక్కడ ఆర్బీఐ కానీ లేకపోతే ఇతరత్రకు సంబంధించి ఎన్నికల కమిషన్కు సంబంధించి జరిగిన పరిస్థితులు ఏంది, ఎన్నికల కోడ్ విషయంలో అసలు ఏం జరిగింది ఎంత ఏమీ తెలియదు. కేటీఆర్ అవినీతి చేసిండట. ఫార్ములా ఈ రేస్ కేసులో కేసీఆర్ కుటుంబం పైసలన్నీ దొబ్బు తిన్నదట. ఈ డైలాగులు పెట్టి 4 వీడియోలు 4 రీళ్లు షేర్ చేస్తాను. సిగ్గుండాలే. కేటీఆర్ అనే వ్యక్తి 700 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చాడు. ప్రతి రూపాయి కూడా ఫార్ములా ఈ రేస్ కేసు నిర్వహించిన ఈ నిర్వహణకు సంబంధించి ప్రతి పైసా కూడా ప్రభుత్వానికి సంబంధించిన అకౌంటు ట్రాన్స్ఫర్ అయింది. బై హ్యాండ్ ఎక్కడా కూడా ఒక రూపాయి ఇయ్యలే. అకౌంటు ట్రాన్స్ఫర్ అయ్యి కేవలం 44 కోట్ల రూపాయలకు సంబంధించి మళ్ళొక్కసారి ఇక్కడ నిర్వహించాలి. లెక్క ప్రకారం ముఖ్యమంత్రి గారికి మన రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా కూడా ప్రభుత్వం అసమర్థం కాదు, మేము సమర్థవంత పరిపాలన అంటే ఫార్ములా ఈ రేస్ కేసు ఇక్కడ మళ్ళొక్కసారి నిర్వహించాల్సి ఉండే. దానికి సంబంధించి ఆల్రెడీ 44 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లు ఉన్నాయి. ఆ 44 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ పైసలకు సంబంధించి పూర్తి స్థాయిలో 44 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ పైసలకు సంబంధించి పూర్తిగా కూడా ఆ ఈవెంట్ నిర్వహించిన వ్యక్తుల అకౌంట్లో ఉన్నాయి. వాళ్ళకు లేఖ రాసి వాటన్నింటినీ కూడా మళ్ళీ మనం వాపస్ తీసుకురావాలి. ఆ బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇదంతా మర్చిపోయి మొత్తం బట్టగాల్చి మీద ఎత్తాను. అలవాటు అయిపోయింది, బాగా అలవాటు అయిపోయింది. సో నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మరి ఫార్ములా ఈ రోజుతోని 700 కోట్ల రూపాయల ఆదాయం వస్తే అందాల పోటీలతో తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నా వచ్చింది. మరి ఇప్పుడు దీనికి సమాధానం చెప్పని నేను అడుగుతా. ఏం సమాధానం చెప్తారు రాష్ట్ర ప్రభుత్వం? ఏమన్నా సమాధానం ఉన్నదా? ఈయన ఏం పాపం చేసిండే పాపం నాకు అర్థం కాదు. ఒకటే విల్సుడు ఏదో డైరీ సీరియల్ లెక్క అదేదో వెనకట ఒక సీరియల్ ఉండే, ఎండమావులు సీరియల్ అనే వచ్చి ఉండే. అది ఒడిసేది కాదు, సచ్చేది కాదు. ఆ సీరియల్ నడుతూనే ఉంటుంది. ఇలా ఏంది అంటే కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ కేసు కూడా ఎండమావులు సీరియల్ టైప్ అయిపోయింది. పిలుసుడు 2 ఛాయలు పోసుడు అడుగుపెట్టుడు, అడుగు లేదు ఏం లేదు. గవ్వే పాత ప్రశ్నను ఏది పాత చింతకాయ పచ్చ లెక్కన గవ్వే ప్రశ్నలు అడిగి ఏంది మొన్న అడిగిళ్ళు ఇవాళ అడిగిళ్ళు మళ్ళీ అడుగుతారు. ఏంది అంటే పైనుండి ఆదేశాలను, పైనుండి అంటే ఏంది ఇట్లా పైకి చూసారు, అట్లా కాదు, రాజకీయ నాయకుల ప్రెజర్ ఉన్నది అని అర్థం. నేను చెప్పినా కదా, చట్టాన్ని లోబడి చట్టాన్ని గౌరవించి అధికారులు పనిచేస్తే ఏం కాదు, చట్టాన్ని అతిక్రమించి చట్టాన్ని చేతిలో తీసుకుంటే భవిష్యత్తులో దాని రివెంజ్ ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయి. ఇది చాలామందికి తెలియకపోవచ్చు. ఎవరైతే రుచి చూసిలో వాళ్ళకు బాగా తెలుస్తుంది ఈ విషయంలో. నేను చెప్తున్నా కదా. సో ఫార్ములా ఈ రేస్ అనేది ఒక లొట్టపీస్ కేసు అండి. కేటీఆర్ అన్నట్టుగా వాస్తవమైన విషయం. ఈ కేసును కావాలని పూర్తి స్థాయిలో కూడా ఏదో అవినీతి జరిగిందనే ఆరోపణలు చేస్తున్నారు. కానీ
నిజంగా చదువుకున్నాడు ఫార్ములా ఈ రేస్కు సంబంధించి పూర్తి స్థాయిలో తెలుసుకున్న ఏ వ్యక్తికైనా అర్థమయ్యే విషయం ఏంటంటే ఫార్ములా ఈ రేస్లో అసలు అవినీతి జరగలేదు అనేది క్లారిటీగా అర్థమైపోతుంది. అందాల పోటీలలో జరిగితే జరగచ్చు కానీ ఫార్ములా ఈ రేసులోనైతే ఎక్కడ అవినీతి జరగలేదు. ఇక ఈ విషయాన్ని మనం పక్కన పెడితే ఇక్కడ ఒకసారి చూడరు 6 అడుగుల బుల్లెట్ హరీష్ రావు నిన్న ఒక మాట అన్నాడు. కేటీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు ఓ శక్తి. ప్రజల గొంతుగా ప్రశ్నిస్తున్నందుకే కేసులు. 18 నెలల పాలనలో కేటీఆర్పై 14 కేసులు. తుమ్మినా దగ్గినా కేసు పెడుతున్నారు. బిడ్డా నువ్వెన్ని కేసులు పెట్టినా భయపడం. హామీలు అమలు చేయనందుకు రేవంత్ రెడ్డి మీద చీటింగ్ కేసులు పెట్టాలి. తెలంగాణ భవన్లో హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. హరీష్ రావు నిన్న కొద్దిగా అస్వస్థకు గురై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే. నాకు నిన్న పూర్తి స్థాయిలో కూడా అక్కడ కవరేజ్కి వెళ్ళిన సందర్భాలలో ఒక 2 చేదు విషయాలు అంటే మీరు నమ్మిన నమ్మకపోయినా చేదనే చెప్తావి. ఒకటి, నేను చాలా సందర్భాలలో బీఆర్ఎస్ పార్టీకి హింట్ ఇచ్చినా ఆలోచించుకోమని చెప్పినా ఒక రకంగా చెప్పాలంటే సరి చేసుకోరని కూడా చెప్పిన. నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, కేటీఆర్ విచారణకు హాజరైన తర్వాత పూర్తి స్థాయిలో తెలంగాణ భవన్కు చేరుకున్న తరుణంలో హరీష్ రావు ఆలింగనం చేసుకొని పూర్తి స్థాయిలో కూడా తన మద్దతు నీకే, నా మద్దతు నీకే ఉంటుందనే కోణంలో చెప్పిన పరిస్థితి మనం చూసాం. మాట్లాడుతున్న తరుణంలో కూడా మనం చూసాం. చుట్టూ ఉండే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, ఫాలోవర్స్, వాళ్ళ అభిమానులు కావచ్చు. ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే నిన్న ఒకటే నెట్టుడు, ఒకరిని కాకపోతే ఒకరిని పూర్తి స్థాయిలో ఆ తోపుడు బండి లెక్క తోపుతున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళ నాయకులే కదా, వాళ్ళ కార్యకర్తలే కదా. వాళ్ళైతే బయట నుండి వచ్చిన రాష్ట్రం నుండి హరీష్ రావును కలవాలి, కేటీఆర్ని కలవాలని ఛత్తీస్గఢో, జార్ఖండో, తమిళనాడో, లేకపోతే కేరళనో, ఆంధ్రప్రదేశో, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఉప్పెనలా దిగలేదు కదా. రోజు చూసే వ్యక్తులు కదా, రోజు కలిసే వ్యక్తులే కదా, రోజు మాట్లాడే వ్యక్తులే కదా. ఫస్ట్ ఆ కోటరీ బద్దలు కొట్టాలి. క్యాడర్ టు లీడర్, లీడర్ టు క్యాడర్ అనేది లేదు బీఆర్ఎస్ పార్టీలో. ఇది ఆలోచించుకోకపోతే 2022-23 ఫలితాలు చవి చూసిలు కదా, 2028లో గవ్వే చవి చూడాల్సి వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఎమ్మెల్యే పని ఎమ్మెల్యే చేయాలి, ఎవరి పని వాళ్ళు చేస్తే మంచిగా ఉంటుంది. ఆడ ఏమైపోతున్నదంటే మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వాళ్ళేమో బాడీగాళ్ళు అయిపోతారు. ఎవరి హూందాతనాన్ని వాళ్ళు కాపాడుకుంటలేరు. ఇక్కడ హరీష్ రావు అయినా, కేటీఆర్ అయినా, కవిత అయినా, కేసీఆర్ అయినా రోజు చూసే కార్యకర్తలే కదా. తోపుడు ఎందుకు? క్రమశిక్షణ అనేది లేదా? ఎందుకు ఆ విధంగా నిన్న డీహైడ్రేట్ అయింది, సొమ్మసిల్లిపోయింది హరీష్ రావు ఆ తోపుట్ల. తప్పు కార్యకర్తలేదనే చెప్తా నేను. అంటే అందరి ఏది క్రియాశీలక కార్యకర్తల ఇంటికాడ టీవీలలో చూసేటోళ్ళు కాదు. తెలంగాణ భవన్కి వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఊకే ఆ కేటీఆర్ చుట్టూ ఎట్లా అంటే ఆ కోటరీ ఉన్నదండి. ఆ కోటరీ నేను వాస్తవానికి చెప్తున్నా, ఓ 50-60 మంది ఉంటారు కదా. నా లిస్టులో 172 మంది ఏమో ఉన్నారు. 172 మంది పేర్లతో సహా ఉన్నది నా దగ్గర. ఆ 172 మంది తప్ప ఇంకెవరు కలవద్దు ఆయన. ఎవరిని? కేటీఆర్ సామాన్యుని కలుస్తాడా కలవడా అది పెద్ద $1 మిలియన్ ప్రశ్న అయిపోయింది. ఎందుకంటే ఆ కోటరీ బద్దలవుతుంది. ఆ కోటరీ చుట్టే ఇక నేనే, నా తర్వాత ఎవరు రావద్దు, ఇక్కడికి ఎవరు రావద్దు. ఏం కాదు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు పోయినా అదే కథ, లేకపోతే బయట వాళ్ళు పోయినా అదే కథ, ఎవరు పోయినా అదే కథ. ఏందా ఇది? నిన్న హరీష్ రావుకు డీహైడ్రేట్ అయి పాపం జ్వరం వస్తూ ఉంటే ఆ మొత్తం తోసేస్తున్నారు. మరీ ఇంత దారుణంగా తయారైపోతే ఎట్లా? వాళ్ళు ఏసీబీ విచారణకు అటెండ్ అయిన తర్వాత తెలంగాణ భవన్కు వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారు, భవిష్యత్తు కార్యాచరణ ఏంది, మనం పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాలలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, మనం ఏం చేయాలి, ఊకే చెప్పిందే చెప్పి అదేందో కీసు పెట్టలేక ఉర్రిందే ఉర్రి చేసిందే చేసింది అన్నట్టుగా ఆ తోపులు కానీ ఆ భజన కానీ బంద్ పెట్టుకోరు. భజన కేటీఆర్ చుట్టూ ఉండే కోటరికి నేను మళ్ళా చెప్తున్నా, నేను బీఆర్ఎస్ పార్టీతో నాకు ఏం కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇంత క్లారిటీగా చెప్తా, ఏం కాదు, ఏ పార్టీలతో ఏం కాదు. అప్పుడు ప్రశ్నించినా ఇప్పుడు ప్రశ్నిస్తున్నా, నేను ఒక శక్తి, నేనే చెప్తున్నా కదా. ఎవరితో అవసరం లేదు, ఎవరితో అవసరం లేదు. మీరు మళ్ళీ 2028లో అధికారంలోకి రావాలంటే ఆ కోటరీ బద్దలు కావాలి. ఫస్ట్ ఆ భజన బ్యాచ్ బంద్ కావాలి. ఎందుకంటే సామాన్యుడు కావాలి భయ్, వాళ్ళ కష్టాలు చెప్తారు. దాంతోపాటు కేసుకు సంబంధించి వాస్తవ విషయాలు కొంతమందికి తెలిసి ఉంటాయి, కొన్ని రహస్యాలు మోసుకొచ్చేటోళ్ళు ఉంటారు, కొన్ని వాస్తవాలు తెలియజేసేటోళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్పనివ్వండి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ పార్టీలో వాళ్ళకి వచ్చిన విషయాన్ని వాళ్ళు చేరవేసే ప్రయత్నం చేయాలి కదా. అది లేకుండా పోయింది.
ఇది ఇది చాలా రోత రోత అంట. నేను ఒక రకంగా చెప్పాలంటే గబ్బులు చెప్తున్నారు ఆడ. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియో చూసిన కేటీఆర్కైనా బీఆర్ఎస్ పార్టీ అయినా వాళ్ళ ఫాలోవర్స్కైనా మీ కోటరి బద్దలు కానంత వరకు మీరు అష్టదిగ్బంధనంలో ఉన్నట్టే. కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నా, ఆ అష్టదిగ్బంధనంలోకి వెళ్ళి బయటికి రావాలి. లేకపోతే రేవంత్ రెడ్డి లెక్కనే అయిపోతుంది పరిస్థితి. ఎందుకు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలో ఉండి అష్టదిగ్బంధనంలో ఉన్నారు. ఆ విషయం నా దగ్గర ఎన్ని అంటే 1-2 కాదు, 400 పేజీల బుక్కే ఉన్నది ఆయన గురించి చెప్పాలంటే. ఆయన అష్టదిగ్బంధనంలో నెట్టబడిండు. కానీ మీరు ఈ కోటరీలో బందీ అయిపోతున్నారు. వాస్తవాలు అంటే అందకపోతుంది, మీకు స్పష్టమైన సమాచారం చేరువైతే లేదు. నేను చాలా సందర్భాలలో చెప్పేది ఏదంటే లీడర్లకు, అది హరీష్ రావు అయినా, కేటీఆర్ అయినా, కవిత అయినా, కేసీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, లేకపోతే మంత్రులైనా, ఎవరైనా డిజిటల్ మీడియాతోని ప్రతి మంత్ ఒక ఆదివారం కూర్చొని టీ టైం పెట్టుకొని ఏది డిజిటల్ మీడియాకు సంబంధించిన యూట్యూబ్ జర్నలిస్టులతో మాట్లాడితే మీకు ఎంత స్పష్టమైన సమాచారం వస్తుందో తెలుసా? ఇంటి దొంగని ఈశ్వరుడైనా దొరకబట్టలేడు అన్నట్టు మమ్మల్ని కాపాడుకుంటే మీకు అద్భుతమైన విషయాలను మేమే చెప్తాం. నేను చూసిన సంఘటన చాలా విషాదాన్ని ఇచ్చింది. సరే, అభిమానం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. పక్కన ఉన్న లీడర్ ఏంది, ఎంత సీనియరు, ఆయనకి ఏం వాల్యూ ఇవ్వాలి? హరీష్ రావు వచ్చిండు, ఆ తోపుడు ఏంది, కేటీఆర్ వచ్చింది, ఏమైనా పారిపోతాడా భయ్? వచ్చిందే తెలంగాణ భవన్ కదా, మిమ్మల్ని కలవడానికి వచ్చింది కదా. అవేవో ముచ్చట్లు 4 ముచ్చట్లు ప్రెస్ ముఖంటే చెప్పనీకే వచ్చిండు కదా. ఈ కోటరీ బంద్ చేస్తారా లేదా అది మీ ఇష్టం. కానీ భవిష్యత్తులో 2028లో రావాలి అనుకుంటే ఇది బంద్ చేయాలి. ఎందుకంటే ప్రతి సామాన్యుడు కలవాలి. భయపడో లేకపోతే ఏది బెదిరించో. నేను క్లారిటీ చెప్తాను, నా దగ్గర పేర్లతో సహా ఉన్నాయి. మీరు ఆ కోటరీని బద్దలు కొట్టకపోతే అది ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, వీళ్ళు కూడా గన్మెన్లు, సెక్యూరిటీ, PLIPలు. చాలా బాధాకరమైన విషయం ఇది. మీ హూందాతనాన్ని మీరు కాపాడుకుంటలేరు. మరి ఆ భజన అయితే నాకు రాదు. ఆ భజన చేసుడు బంద్ చేస్తేనే బాగుంటుంది బీఆర్ఎస్ పార్టీ. అవసరమైతే ఈ వీడియో కేసీఆర్ కూడా షేర్ చేయరు. వాస్తవమైన విషయం ఇది. చాలామంది కార్యకర్తలు, చాలా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు, చాలా గొప్ప గొప్ప విషయాలు తెలిసిన వీళ్ళందరూ కూడా అక్కడెక్కడో గేటు బయట ఉంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. గావాలే నలుగురు ఫోటోలు తీరు, గావాలే కలుసుడు, కావాలి ఆ ఫేస్బుక్లో చూసినా, ఇన్స్టాలో చూసినా, ట్విట్టర్లో చూసినా, వాట్సాప్ స్టేటస్లో చూసినా, రోజు ఉండే వ్యక్తి ఉంటే ఆయన పిఏనా, డ్రైవరా, ఏంది అసలు నాకు అర్థం గానమేనా? వీళ్ళే రావాలన్నా, కొత్త వాళ్ళు ఎవరు రావద్దా? ఈ తెలంగాణ గడ్డలో కేవలం ఒకరిద్దరు పోరాటం చేస్తే తెలంగాణ రాలేదు కదా. ప్రతి ఇంటి నుంచి, ప్రతి గడప నుండి పోరాటం చేస్తూ వచ్చింది కదా. 4 కోట్ల మంది పోరాటం చేస్తూ వచ్చింది కదా. మరి ఇలాంటి పోరాటం చేసిన గడ్డ మీద తెలంగాణ భవన్లో బాధాకరమైన విషయం ఏంటంటే ఆ పార్టీకి సంబంధించి రెగ్యులర్గా కలిసే ఆ కోటరీ ఏందండి ఇది? కేటీఆర్ని కలవాలంటే అదేంది, భారీ స్థాయిలో కూడా ఒక రాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి పదవి కాకముందుకే గింత కోటరీ, గింత బలం ఉంటే సామాన్యుడు ఏం కలుస్తాడు? మీకు చెప్పాలనుకున్న స్పష్టమైన సమాచారం నేను ఒక 2-3 వచ్చి లేదో విషయాన్ని తీసుకొని వచ్చిర్రు. అది ఎట్లా ఇవ్వాలి? మీకు ఎవరిని కలవాలి? వాళ్ళు ఆ కోటరీని క్రమశిక్షణగా ఉంచే ప్రయత్నం చేయాలి. ఆ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలను చూడ్రి, గప్చుప్ అంటే ఎక్కడోళ్ళు అక్కడ కూర్చుంటారు తెలుసా. నేను చెప్తున్నా, ఈరోజు ఆ కోటరీ వల్ల పాపం హరీష్ రావు ఇబ్బంది పడ్డాడు, చాలా ఇబ్బంది పడ్డాడు. నేను నిజంగా చెప్తున్నా, ఆ లైవ్లో చూడండి. పాపం అనారోగ్యం తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ కూడా కేటీఆర్ కోసం నిలబడ్డ హరీష్ రావుకు నిజంగా సెల్యూట్. అంటే హరీష్ రావు నిలబడితే ఎంతవరకు నిల్చోగలుగుతాడు, ఎంత మేరకు హరీష్ రావు ఏ వ్యక్తి కోసమైనా తాను ఎంత తగ్గుతాడు అనే విషయాన్ని నేను స్పష్టమైపోయింది. అంత తీవ్ర స్థాయిలో డీహైడ్రేషన్ అయినా, జ్వరం అయినా, లేకపోతే ఇతరత్ర హెల్త్ ఇష్యూ అయినా, అంత ప్రాబ్లం వచ్చినప్పటికీ కూడా మాట్లాడి నిలబడి తర్వాత హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. చాలా గొప్ప లీడర్. ఎప్పుడు ఖాళీగా ఉండగా నేను చూడలే. సో నేనేమంటున్నా అంటే కోటరీ అనేది బద్దలు కావాలి, అందరినీ పరిచయం చేయాలి, అందరూ మాట్లాడాలి, అందరు సమాచారం అనేది, కమ్యూనికేషన్ అనేది లీడర్ టు క్యాడర్, క్యాడర్ టు లీడర్, ఇది పద్ధతి. అట్లా కాకుండా కోటరీ టు లీడర్, లీడర్ టు కోటరీ ఉంటే అది వేస్ట్. అది ఇక బ్రహ్మదేవుడు వచ్చినా మళ్ళీ అధికారంలోకి తీసుకురాలేడు. సో మొత్తానికి నేను ఏమంటున్నానంటే అది వేరే టాపిక్ అనుకోండి, కానీ నాకు చెప్పాలి అనిపించింది. నేను నాతో చాలామంది డిస్కషన్ చేసిన తర్వాత నాకు ఆ విషయం నచ్చలే, బరాబరి నచ్చలే. ఏమున్నది భయాలా, ఏముంటుంది? రంజిత్ వైఆర్ టీవీ నుంచి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుండే. విపక్షంలో ఉన్నా కాబట్టి మద్దతు ఇస్తున్నా, అధికారంలో ఉంటే మద్దతు ఇస్తానా? బాజాప్తిగా నాది ప్రజల పక్షం. కానీ మీరు ప్రజల్లోకి వెళ్తున్న తరుణంలో మిమ్మల్ని సామాన్యులు కలవాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. మీరు నినాదాలు చేస్తారా, చేయండి. ముందు వరుసలో ఒక 20 మంది, 30 మంది, 50 మంది నడుచుకుంటే లీడర్ వస్తాడా? అటు సైడ్ ఇటు సైడ్ కలుసుకుంటే, సెకండ్ ఇచ్చుకుంటే వెళ్ళిపోవాలి.
అది చాలా ఇబ్బందికరం. ఏమున్నది ఇప్పుడున్న జనరేషన్ అంటే 4 కెమెరాలు పెడితే ఆ వీడియో మొత్తం విజువల్ నిన్న మీరు తెలంగాణ భవన్లో కనుక సీసీ ఫుటేజ్ ఉంటే మళ్ళొక్కసారి చూడరు, మీకే అర్థమవుతుంది. సో మొత్తానికి నేనేమంటున్నానంటే ఇక మనం ఈ టాపిక్లోకి వస్తే కేటీఆర్కు సంబంధించి ప్రధానంగా కూడా కేటీఆర్కు సంబంధించి నేను చెప్పే అంశం ఏంటంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే 18 కేసులు కాదు, సారీ 14 కేసులు కాదు 1400 కేసులు పెట్టుకోమన్నారంటే నిజంగా ప్రజల పక్షాన పోరాటం చేసినప్పుడు ఎగుడు దిగుడు అనేది చాలా స్పష్టంగా ఏర్పడుతుంది. సో అది చాలా రకాలుగా ఎదుర్కోవాల్సి వస్తుంది. సో దానివల్ల పూర్తి స్థాయిలో కూడా భవిష్యత్తులో ఇబ్బందికరంగా ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏది జరిగినా కూడా నేనైతే 2 విశ్వసిస్తున్నా బీఆర్ఎస్ పార్టీలో. ఒకటి, ఒక కార్యకర్త కోసం నిలబడే హరీష్ రావును చూసినా, ఆపదంటే నేను సైతం అనే కేటీఆర్ను చూసినా, పిలిస్తే పలికే కవితను చూసినా, సమయం సందర్భం అనుగుణంగా రక్షించుకునే కేసీఆర్ను చూసిన. సో చాలా స్పష్టంగా కూడా వాళ్ళు ఎంత బలంగా ఉన్నారో కార్యకర్తలు కూడా అట్లా ఉంటే బాగుంటుంది. ఆ కోటరీ పక్కన పెట్టరు, ఆ కోటరీని నేను బద్దలు కొడతా. ఏదో రోజు నేను స్పష్టంగా ఇదే విజువల్ మొత్తం పేర్లతో సహా నేను వివరిస్తా. ఏం బాధపడకుండా ఫిగర్ కాకూరి ఖచ్చితంగా నేను చెప్తా. ఎందుకంటే అక్కడ ఎన్నిసార్లు చెప్పినా అది మారేటట్టు లేదు. ఇక్కడనే నేను చెప్తా. నా దగ్గర మొత్తం మా కెమెరాతో విజువల్ కూడా తీపించుకొచ్చిన నేను చెప్తున్నా. ఎందుకంటే నాకు అధికారంలోకి రావాలనుకున్న వ్యక్తి సామాన్యుని కలిసేటట్టు ఉండాలి. మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలనలో నేనే చెప్తున్నా, వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలిస్తున్న తరుణంలో ప్రతిరోజు ఉదయం పూట ప్రజలను కలిసేది. ఆ సందర్భంలో 2 సార్లు ఆ వ్యక్తి పోతే 3ఓసారి పేరు పెట్టి పిలిచేది. ఇవాళ కలిసిన వ్యక్తి మళ్ళీ రేపు ఉండడు, ఎల్లుండి ఉండడు, మళ్ళీ తనకు ఏదైనా అవసరం వస్తే వస్తాడు. అది 6 నెలల సంవత్సరమా కానీ అయినా కూడా గుర్తుపెట్టుకోగలుగుతాడు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈడ ఆ చుట్టూ ఉండే 50-100 మంది ఉంటే భవిష్యత్తులో చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటుంది బీఆర్ఎస్. నేను చెప్తున్నా కదా, తర్వాత ఏం జరుగుతుందని పక్కన పెట్టరు. ఇక దాంతోపాటుగా మరొక అంశం, తెలంగాణ భవన్కు తాళం, నీలోఫర్ కేఫ్ మూసివేత, పోలీసుల అత్యుత్సాహం, సర్కార్ తీరుపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం, రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తుందంటూ మండిపాటు. అయితే ఇక్కడ విషయం ఏందనేది నేను చెప్తాను. నిన్న కమాండ్ కంట్రోల్ రూమ్కు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఓ పక్కన ఏసీబీకి సంబంధించి ఫార్ములా రేస్ కేసు నడుస్తున్నది. ఆ తరుణంలో పూర్తి స్థాయిలో జరిగిన విషయం ఏంటంటే కేబినెట్ సమావేశం, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అసలే ఉద్యమకారులతో పెట్టుకుంటే ఇంకేమైనా ఉంటుందా? సావుకు తెగబడిన వాళ్ళు. సావు అంటే వాళ్ళకు ఊసిపోయిన ఎంటికతో సమానం. నేను చెప్తా, స్నానం చెప్తా అంటే ఊసిపోయిన ఎంటికతో సమానం. ఇట్లా అంటే వస్తాయి కదా, అంత సమానం. వాళ్ళు జీవితం మీద పెద్దగా ఆశ పెట్టుకోరు. వాళ్ళు ఏదైతే కంకణం కట్టుకుంటారో దాన్ని కుండ బద్దలు కొట్టి సక్సెస్ఫుల్గా వాళ్ళు ఉద్యమం చేయగలుగుతారు. సో ఎక్కడైతే ముఖ్యమంత్రికి అంటే నిరసన వ్యక్తం చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అది తెలంగాణ భవన్ పూర్తి స్థాయిలో పోలీసుల ఆధీనంలో తీసుకున్నారు. దాంతోపాటు నీలోఫర్ కేఫ్ అంటే అది వ్యాపారం, దాంట్లో కూడా ఎక్కువగా కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్తో వేసారు. కానీ ఇది బాధాకరమైన విషయం. నేను చెప్పిన కదా, భారత రాజ్యాంగం అనేది ఒకటి ఉన్నది, దాంట్లో పోలీసులు అనేవాళ్ళు అత్యుత్సాహంతో తెలంగాణలో పనిచేస్తుంది. నేను ఏది మహారాష్ట్ర పోలీసు వ్యవస్థ అనుకుంటా, మహారాష్ట్ర ఏమో నవ్వేది 3 రాష్ట్రాలు తిరిగిన, ఏదో ఒక రాష్ట్రంలో పూర్తి స్థాయిలో రాష్ట్రానికి సంబంధించిన డీజీపీని కలిసే పరిస్థితి ఉండే నాకు. నేను వెళ్ళి నేరుగా డీజీపీ గారిని కలవాలంటే ఎక్కడి నుండి వచ్చిర్రు ఏం కథ అంటే నేను చెప్పిన సో అండ్ సో అని చెప్పగానే నేరుగా వెళ్ళిపోయినా. నేను చెప్తున్నా ఆ వ్యవస్థ ఈ తెలంగాణలో లేదు. నేను పోలీసు వ్యవస్థలో ఒక ఉన్నతాధికారిని కలవాలన్నా ఇదే పోలీసు వ్యవస్థలో హోంగార్డు ఎస్పీని కలవాలన్నా, ఎస్పీని హోంగార్డులకు సంబంధించి హోంగార్డులు ఉన్నారు కదా, వాళ్ళు ఎస్పీని కలవాలన్నా డీజీపీకి కలవాలన్నా చాలా కష్టం. తెలంగాణ వ్యవస్థ పోలీసు వ్యవస్థలో అది నేను నేను చూస్తున్నా. సో కొన్ని మార్పులు రావాలి. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నేను మళ్ళీ చెప్తున్నానా, చాలా స్పష్టంగా చెప్తున్నా, భారత రాజ్యాంగం అనేది తెలంగాణలో పేపర్ల వరకే పరిమితం ఉన్నది. దాని ఇంప్లిమెంటేషన్లో ఇగో రివర్స్ గేర్లో నడుస్తుంది. ఇట్లా తాళాలు వేయాల్సిన అవసరం ఏంది? వీళ్ళు బందోబస్తు చేయాలని 20 కాడ 40 కాడ 100 మంది కూర్చోరు. పాపం నేను పోలీసులను కూడా ఏమంటాను, వాళ్ళు అందులో నా స్నేహితులు 20-30 మంది కనబడ్డారు. నిన్న ఎస్ఐలు సిఐలు ఆడి పోతే చాలా మంది ఉన్నారు. ఏంది మామ కథ అంటే, మాదే ఉంటుంది మామ, పైనుండి ఆదేశాలు ఉంటాయి, బందోబస్తులో వచ్చినాం, మేము ఎవరిని ముట్టుకోం, మేము ఏం లేదు, జస్ట్ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, దాని సందర్భంలో పూర్తి స్థాయిలో కూడా ఇదంతా పూర్తిగా కూడా కట్టడి చేయాలని మాకు ఆదేశాలు ఉన్నాయి, సో కట్టడి చేస్తున్నామని చెప్పారు. సో గదే జరుగుతుంది తప్ప అంతకమించి ఏం లేదు. కాదంటే నేను ఏమంటున్నానంటే కొంతవరకే లిమిట్ ఉంటుంది. ఏదైనా తెలంగాణ భవన్కు తాళం వేయాలంటే తెలంగాణ భవన్లో పనిచేసేటోళ్ళు కాదు కదా వాళ్ళు. తెలంగాణ భవన్కి సంబంధించిన సెక్యూరిటీ తెలంగాణ భవన్ కాపాడేటోళ్ళు కాదు, పోలీసు వ్యవస్థ. పోలీసులు తాళం వేయద్దు. కాదంటే గేటు బయట 20 కాడ 100 మంది నిలుస్తారు, తప్పులేదు అది. అంటే డోర్లు క్లోజ్ చేసుకోమని చెప్పారు. తాళాలు వేయాల్సింది పద్ధతి కాదు ఇది. ఇంకొకటి వ్యాపారం, నీలోఫర్ అనేది వ్యాపారం. ఆడ హోటల్ను మూసి మరి పక్కనే వైన్స్ ఉన్నది కదా,
నీలోఫర్ పక్కనే వైన్స్ ఉన్నది, ఆ పక్కనే నేను చూసినాడా. మరి ఆ దాన్ని కూడా మూసేయాలి కదా. అంటే మీకు ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలు ఇవన్నీ. ఆ పక్కనే హాస్పిటల్ ఉన్నాయి, మరి దాన్ని కూడా మూసేస్తారా? ఇది పద్ధతి కాదు. అది రాష్ట్ర ప్రభుత్వం బందోబస్తు విషయంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థలో వైఫల్యం చెందింది అని చెప్తున్నాను నేను, అంతే. దాని మించి ఆల్రెడీ వాళ్ళు తప్పు మీద తప్పు జరిగింది అని. రైట్, రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక స్పష్టంగా నా దగ్గర కొన్ని ఆధారాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మరో కేసును బయటికి తీయబోతున్నారనేది నాకు విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం. మీరు ఇప్పటికే ఫోన్ ట్యాంపరింగ్ అనే ఒక ఎపిసోడ్ తీసులు బీఆర్ఎస్ మీద, దాంతో పాటుగా నెక్స్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు దీశలు, విచారణకు సంబంధించి ఫార్ములా ఈ రేస్, ప్రస్తుతం తెలంగాణలో 3 నడుస్తున్నాయి, 4, 5 ఇంకో 2 కేసులు రాబోతున్నాయి అనేది నాకున్న సమాచారం. సో ఇప్పటి వరకు చూడండి, కేసుల సర్కార్ టార్గెట్గా బీఆర్ఎస్, ఫోన్ ట్యాంపరింగ్, విద్యుత్ కొనుగోలు, ఫార్ములా ఈ రేస్, కాళేశ్వరం కేసులు, పాలన గాలికి వదిలేసి కక్ష సాధింపు చర్యలు, కీలక సమయాన్ని వృధా చేస్తున్న రేవంత్ 18 నెలల్లో బీఆర్ఎస్ కార్యకర్తలపై 2000 కేసులు, అమలు కాని హామీలు, అందని సంక్షేమ పథకాలు, కాంగ్రెస్ సర్కార్ తీరుపై సర్వత్రా విమర్శలు. నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని అర్థం చేసుకోవడం మీ వల్ల కాదు. మైండ్ గేమ్ ఎట్లా ఆడతాడంటే అయస్కాంతం కంటే డేంజర్ కాదు, గురుత్వాకర్షణ శక్తి అంటాను చూడు, అంతకంటే డేంజర్గా ఉంటుంది. నేను రేవంత్ రెడ్డిని దగ్గర నుండి చూసి స్టడీ చేసిన వ్యక్తిని చెప్తున్నా. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఇష్యూను సృష్టించి అందరిని అటు నెట్టేస్తాడు, తాను చేయాల్సింది ఇటు సైడ్ అంతా చేసేస్తాడు. మీరు వైఎస్ జగన్ ఫార్ములా 2 అనే ఒకటి ఉంటుంది ఆలోచన, మీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫార్ములా 2 అంటారు దాన్ని. పరిపాలన ఒకవైపు అందుతుంది మొత్తం, ఇంకో వైపున రాజకీయ వ్యవస్థకు సంబంధించిన మరో చోట కంపెనీ వ్యవహారాలు అన్నీ జరుగుతాయి. ఫార్ములా 2 అంటే పూర్తి స్థాయిలో బయటికి కనబడేది ఒకటి, లోపల జరిగేది. ఇక్కడ తెలంగాణలో కూడా అదే జరుగుతుంది. నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో సమయాన్ని వృధా చేస్తున్నారా లేదా అంటే, ఒక ఊబిని తయారు చేసి, ఒక ఇష్యూను తయారు చేసి అలా పడేస్తాడు అందరు. మొత్తం మీడియా అటెన్షన్ అంతా ఇటు డైవర్షన్ అవుతుంది. కాకపోతే ఏమవుతుంది, 6 గ్యారెంటీలు ఇవ్వంటారు, 13 అంశాలు అంటారు, 420 హామీలు అంటారు, రైతు భరోసా ఏదంటారు, రైతు బీమా ఏదంటారు, దాంతోపాటు రకరకాలుగా అడుగుతాం కదా. అడిగినప్పుడు రేవంత్ సర్కార్ ఏం చేస్తుంది, పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. మళ్ళీ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, మీరు కేసుల సర్కార్, రేవంత్ సర్కార్ అంటే నిజంగా కేసులు పెడుతున్న వాస్తవం ఫేక్ కేసులు అనేది తేలిపోయింది. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుండి పోవద్దని కోరుకోవాలి. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి 2028 వరకు అధికారంలో ఉండాలని పూజలు చేయాలి, 2028 వరకు ముఖ్యమంత్రిగా ఆయనే కొనసాగాలని యాగాలు చేయాలి, 2028 వరకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని చేయాలి. ఎందుకు తెలుసా, రేవంత్ రెడ్డిని కనుక కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానం తీసేస్తే తెలంగాణలో పని ఉండదు విపక్షాలకు. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డినో బచ్చి విక్రమార్కనో ముఖ్యమంత్రి చేస్తారు. చేసిన తర్వాత జరిగే పరిస్థితులు ఏంటి, వాళ్ళు కాంట్రవర్సీ డైలాగులు వదలరు, వాళ్ళు ఇష్యూస్ క్రియేట్ చేయరు. దాంతోపాటు ఏమవుతుందంటే కాంగ్రెస్కు సింపతి వర్కౌట్ అయ్యి మళ్ళీ 2029లో వేరే కథ అవుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తప్పుల నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టి అవకాశం, యుద్ధం చేయమని కత్తి రేవంత్ రెడ్డి ఇస్తాడు, ఆ యుద్ధం కూడా రేవంత్ రెడ్డి చెప్తాడు ఎట్లా చేయాలని. సో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి 2028 వరకు అధికారంలో ఉంటే మీకు ఓకే. రేవంత్ రెడ్డి అధికారాన్ని దిగాలని మాత్రం ఎప్పుడు కోరుకోకూరు. నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి నేను 2028 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగాలని మనసా వాచా కర్మన వేడుకుంటున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి ఉండాలి, కాదని ఇంకెవరున్నా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. సో సమయాన్ని వృధా చేస్తున్నాడు. 2000 మంది మీద కేసులైనా దాదాపుగా పూర్తి స్థాయిలో కూడా ఫోన్ ట్యాంపరింగ్, విద్యుత్ కొనుగోలు, ఫార్ములా ఈ రేసు, లేకపోతే కాళేశ్వరం, ఇట్లా రకరకాలుగా మనం మాట్లాడుకుంటున్నాం. కానీ సమస్యను సృష్టించి సమస్యలు ఊబిలో వదిలేసి తన పని తాను చేసుకునే వ్యక్తి రేవంత్ రెడ్డి. ఈ విషయాన్ని తెలియక చాలామంది అనుకుంటారు. కానీ నిన్న కేబినెట్కి సంబంధించి కమాండ్ కంట్రోల్ సెంటర్లో కదా జరిగింది, అదొక విషయం. దాంతోపాటు నిన్న వాళ్ళ ఇంట్లో కూడా ఒక పంచాయతీ జరిగింది. ఏంది అంటే రాష్ట్రానికి సంబంధించి ఏది అంటే టార్గెట్ 2028 అనే ఒక మేధో మదనం లెక్క అక్కడ ఒక చాలామంది, అంటే అద్భుతమైన మేధావులే అంటాను నేను వాళ్ళని, చాలామంది పెద్ద పెద్దోళ్ళు, రాజకీయాలకు సంబంధం లేని ఎప్పుడూ మాట్లాడని వాళ్ళు, వాళ్ళందరినీ పిలిపించుకొని మాట్లాడి టార్గెట్ 28 కోసం ఏం చేయాలి, ఈ వ్యతిరేకతను ఎట్లా డైవర్ట్ చేయాలి అనేది కూడా చేస్తున్నాయి. ఇంకొక విషయంలో రేవంత్ రెడ్డి నిజంగా హీరో అబ్బా, మొగోడు. నేను చెప్తున్నా కదా, ఎట్లా నేను చెప్పాలా, కాంగ్రెస్ పార్టీలో హేమీ నేతలను, నేను బీఆర్ఎస్ పార్టీ బీజేపీలకు మళ్ళా ఈయన గురించి వాస్తవాలు చెప్తున్నా, నేను హింట్ ఇస్తున్నా, అర్థం చేసుకోరు. కాంగ్రెస్ పార్టీలో ఏంది అంటే మొనగాళ్ళు ఉన్నారు. జానారెడ్డి కానీ, అప్పట్లో పొన్నాల లక్ష్మయ్య కానీ, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, షబీర్ అలీ కానీ, మదియాష్కి కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే సీనియర్ నేతలుగా చెప్పబడి చాలా ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మస్తు మంది ఉన్నారు. వాళ్ళందరినీ కాదని పీసీసీ పదవి తెచ్చుకున్న మొగోడు,
మళ్ళీ ముఖ్యమంత్రి పదవి వీళ్ళందరినీ తలదన్ని నేను ముఖ్యమంత్రి అని నిరూపించుకున్న తోపు. నేను మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డితో ఆట అంత ఆషామాష అయితే ఉండదు. కానీ ఇక్కడ విషయం ఏంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి ఏదన్నా టాస్క్ చేస్తే ఖచ్చితంగా ఫినిష్ చేస్తాడు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎందుకు అంటే మీరు సింపుల్గా తీసుకుంటారు అంటే నేనేం చేయలేను. కానీ రేవంత్ రెడ్డి తాను ఏం చేయాలనుకున్నాడో అది చేస్తున్నాడు. ఇది క్లియర్ కట్. సో రేవంత్ సర్కార్కు సంబంధించి నిజంగా కూడా ఆయనే 2028 వరకు ముఖ్యమంత్రిగా ఉండాలని మీరు కోరుకోరు. లేకపోతే మీకు పని ఉండదు. నేనే చెప్తాను కదా, నా తర్వాత ఇబ్బంది పడే పరిస్థితి మళ్ళీ కనబడుతుంది. లేకపోతే ఆగమైపోతారు. ఇక ఇంకొక విషయం ఏంటంటే, మరో 4,000 కోట్ల అప్పు ఇప్పటికే బాండ్లను వేలానికి పెట్టిన రేవంత్ సర్కార్ 1,79,941 కోట్లకు చేరిన అప్పు. ఎవడి పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ అనేది ఒక పాట ఉంటుంది. గోదారి గోదారి చుట్టూ నీళ్ళు ఉండి సుఖ దొరకని తెలంగాణ భూమి మనది తెలంగాణ భూమి అనేది ఒకటి ఉంటుంది. దాని తర్వాత ఏం పాడేళ్ళు కేసీఆర్ సర్కార్కు సంబంధం, కేసీఆర్ పోవాలి రేవంత్ రావాలి అనేది ఒకటి. నేనేమన్నా అంటే అప్లపాలైపోయింది, అయ్యో తెలంగాణ అప్లపాలైపోయినా, అయ్యో తెలంగాణ అప్లపాలైపోయినా అని 2014 నుంచి 2028 వరకు బట్టగాల్చి మీదేసి బజార్లో నిలబెట్టిళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. మరి ఇవాళ రేవంత్ సర్కార్ వచ్చి కేవలం 18 నెలలు అయితలేదు. 18 నెలల కాలంలో దాదాపుగా 1,79,941 మంది 1,79,941 కోట్ల రూపాయలకు సంబంధించి ఇంత అప్పు చేసిరు కదా. మరి ఎవరు మాట్లాడతారు? అప్పట్లో మాట్లాడిన వాళ్ళకి ఇప్పుడు పదవులు వచ్చినాయి, జిప్ అయిపోయింది. మరి ఎవరు మాట్లాడాలి? తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, రాష్ట్ర బాగోగులు చూడాలి. ఇంటి బాగోగులు చూడడానికి ఇంటి పెద్ద ఎట్లా అయితే ఉంటాడో, రాష్ట్రాన్ని బాగు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అట్లా ఉండాలి. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే, వృధా ఖర్చు అందాల పోటీలకు 200 కోట్లు దేనికో నాకు అర్థం కాదు. అడ్వర్టైజ్మెంట్కు అన్ని 100 కోట్లు ఎందుకో నాకు అర్థం కాదు. మీరు చూసుకుంటూ పోతే చాలా ఉంటుంది. అంత ఆగమాగం అడివడి ఉన్నది తెలంగాణలో. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, 1,79,941 కోట్లే మీరు చూస్తున్నారు. ఈ అప్పు రాష్ట్ర ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డో లేకపోతే మంత్రులు ఇళ్లకి వెళ్ళి కట్టడు, మనమే కట్టాలి. ఈ తెలంగాణలో పుట్టబోయే బిడ్డ మీద 3 లక్షల రూపాయల అప్పు అవుతుంది. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు నాకున్న సమాచారం 3 లక్షలు అయిందట. అది ఇదివరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 1,55,000 ఉండే, అది 3 లక్షలకు చేరింది కేవలం 18 నెలల కాలం. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అప్పుల రాష్ట్రంగా తెలంగాణ చేసినప్పుడు మరి ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కూడా మొత్తం అప్పుల పాలైపోతే ఎట్లా అనేది కూడా మనందరం కూడా ఆలోచించకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నేనేమంటున్నానంటే, అప్పుల రాష్ట్రం తెలంగాణ కాదు, అభివృద్ధి రాష్ట్రం తెలంగాణ అంట. సంపద ఉన్న రాష్ట్రం, సంపద సృష్టించే తెలంగాణ రాష్ట్రం. ఈ విషయాన్ని అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా తెలియక ఈ తెలంగాణను ఎట్లా పరిపాలించాలనో అర్థం కాక, దాంతోపాటు తెలంగాణకు సంబంధించి పబ్లిక్ రిలేషన్ INPRకు సంబంధించి లేకపోతే PRO వ్యవస్థకు వేగంగా అధికారులను పెట్టిన తర్వాత ఇక జర్నలిస్టులు ఎందుకు అనేది కూడా ప్రశ్న ఉత్పన్నమవుతుంది. 1,79,941 కోట్లే అప్పు చూస్తున్నారు. అప్పు కావాలని తెలంగాణలో అప్పుల కుప్పగా మారిపోయిందని మీరు అంటున్నారు. కానీ ఆ అప్పు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టదు. తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలకు సంబంధించి ప్రతి గడపలో ప్రతి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కట్టాల్సి వస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. నేను ఇంకొక విషయం ఏం చెప్తున్నానంటే, ఇది మన YRTV తెలంగాణ ప్రాంత ప్రజల గుండె చప్పుడు. 1,200 మంది విద్యార్థుల అమరవీరుల ఆశయ సాక్షిగా తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మనమందరం కూడా వాస్తవాలని చెప్పే YRTV. ఇగో ఇది సబ్స్క్రైబ్ అండి. ఇక్కడ దీన్ని ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు చేయమంటున్నా